తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబుకు మావిగన్ షాక్ కొట్టిందని అందుకే అమరావతి అర్థాలు మారుస్తున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు. అమరావతిలో ఇప్పుడు కొత్తగా విజయవాడ, గుంటూరు ఉన్నాయని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, కానీ ఆ రెండు నగరాలు రాజధాని ప్రాంతానికి దూరంగా ఉన్నాయని ఆయన ప్రస్తావించారు. పైగా అమరావతిలో లక్షల జనాభా లేదని, పోర్టులు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు, నేషనల్ హైవేలు లేవని గుర్తు చేశారు. అదే మావిగన్లో అయితే అన్ని ఉన్నాయని, 45 లక్షలకు పైగా జనాభా, రైల్వే స్టేషన్లు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు కూడా ఉన్నాయని చెప్పారు. ప్రజలను గందరగోళానికి గురి చేయడానికి చంద్రబాబు అమరావతి యొక్క నిర్వచనాలు మారుస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతితో పాటు ఆవిగన్నని కలిపావు. తప్పేం చేసింది మచిలీపట్నం అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు పక్క రాష్ట్రాలు గుర్తిస్తూ ఉన్నాయి మచిలీపట్నం యొక్క ఇంపార్టెన్స్ గురించి, ఆ పోర్ట్ గురించి. రామాయపట్నం పోర్ట్ కానీ, లేకపోతే దుగ్గిరాజుపట్నం పోర్ట్ కానీ, లేకపోతే మచిలీపట్నం పోర్ట్ గురించి కానీ. పక్క రాష్ట్రము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని కోరారు, మాకు 10 లైన్ ఎక్స్ప్రెస్ హైవే కావాలి మచిలీపట్నానికి అని కోరారు. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్త్ ఏంటండి? పోర్ట్స్ కాదా? విజయవాడ, గుంటూరు ఎలా కలిపారు నిన్న మీరు అనౌన్స్ చేయడము చాలా శుభ పరిణామం. తప్పులు అందరూ చేస్తారు, తప్పేం కాదు. తప్పు తెలుసుకొని పరివర్తన చెందాడు చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ, గుంటూరుని కూడా కలిపి ఆయన పరివర్తన చెందాడు. 29 గ్రామాలు ఒకటే కాదు విజయవాడ, గుంటూరు అని. మళ్ళీ నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు సిఆర్డిఏ అంటే విజయవాడ, గుంటూరు అని కాకమ్మ కవర్లు బాగానే చెప్తున్నారు. నేను అడుగుతున్నా, 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 2024 నుంచి ఇది 26వ సంవత్సరం, 2 సంవత్సరాలు, 7 సంవత్సరాల కాలంలో మీరు క్యాపిటల్ ప్రాంతం అని చెప్పి కేంద్ర ప్రభుత్వము అన్ని ప్రాంతాలకి ఇచ్చిన నిధులు కాకుండా ప్రత్యేకించి క్యాపిటల్ ప్రాంతం అని విజయవాడ, గుంటూరుకి ఏమి డబ్బులు ఖర్చు పెట్టారని సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. అవేం చేయలేదు కదా. మీరు 7 సంవత్సరాల్లో క్యాపిటల్ ప్రాంతం అని చెప్పి ప్రత్యేకమైన, మీరు చెప్తా ఉంటారు కదా క్యాపిటల్కి 2 లక్షల కోట్లు కావాలని. ఆ 2 లక్షల కోట్లలో కనీసము ఎన్ని వేల కోట్ల రూపాయలు విజయవాడ, గుంటూరుకి క్యాపిటల్ నిమిత్తం మీరు ఖర్చు పెట్టిన నిధులు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఏం లేవు కదండి. ఇప్పుడు జగనన్న ఎత్తుకున్న తర్వాత ఈయనకి జ్ఞానోదయం అయింది. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయ్యి ఆయనకి ప్రకాశం వచ్చింది. ఇప్పుడు విజయవాడ, గుంటూరు కూడా కలిపి క్యాపిటల్ అని. ఇంకా కొన్ని రోజులు పోతే మనకి పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, మచిలీపట్నం కూడా కలిపి అమరావతి క్యాపిటల్ అని కూడా అనౌన్స్ చేస్తాడు. అది తప్పేం లేదు. మనం అందరం మనుషులమే కదండి. మనం 10 నిర్ణయాలు తీసుకుంటే 5 కరెక్ట్ అవ్వచ్చు, 5 రాంగ్ అవ్వచ్చు. దాంట్లో భాగమే మీరు మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు మర్చిపోవడము. అమరావతిని కలిపారు, బాగానే ఉంది. దీంతోపాటు ఇవి 3 కూడా ప్రాంతాలు కలపండి. ఇప్పుడు జగనన్న మావిగన్ అన్నారు, మీరు ఏ మావిగన్ అని పెట్టండి. విజయవాడ, మచిలీపట్నము, గుంటూరుని కూడా కలుపుతున్నాము అని అనౌన్స్ చేయండి, తప్పేం లేదు కదండి. మొత్తం మీద ప్రజల యొక్క మనోభీష్టం ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కూడా ఒప్పుకున్నందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాము. త్వరలోనే జోస్యం కూడా చెప్తా ఉన్నా, త్వరలోనే మచిలీపట్నాన్ని కూడా కలుపుతారు చంద్రబాబు నాయుడు గారు. మా జగనన్న ట్రాక్లోకే చంద్రబాబు నాయుడు గారు వచ్చారనేది క్లియర్గా అర్థమవుతాం. నిజంగా చాలా శుభ పరిణామం అండి, చాలా శుభ పరిణామం. వి హోల్ హార్టెడ్లీ వెల్కమ్ మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు విజయవాడ, గుంటూరుని కూడా ఒప్పుకున్నందుకు త్వరలోనే మచిలీపట్నాన్ని కూడా ఒప్పుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇంకొకటి, నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, ఆయన పెద్ద బాజాలు కొట్టాడు. ఏంటంటే టాటా పవర్ని నెల్లూరుకి 10 గిగావాట్ల ప్లాంట్ని తీసుకొచ్చారని
6 నెలల క్రితం అనుకుంటా, లేకపోతే సంవత్సరం క్రితం 6,000 కోట్ల రూపాయలు 10 గిగావాట్స్ పవర్ ప్లాంట్ని నెల్లూరు ప్రాంతానికి తీసుకొచ్చామని. నేను అడుగుతా ఉన్నా, ఇదే పవర్ ప్లాంట్ ఒడిస్సాకి తరలిపోతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? మీరు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటన చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో జగనన్న టేకప్ చేసిన ప్రాజెక్టుల్ని. సంత్ రవిదాస్ తన గీతాలు కవిత్వంతో కుల వివక్షను అంటరానితనాన్ని తీవ్రంగా ఎండగట్టారని, మనుషులంతా సమానమని, పుట్టుకతోనే ఎవరు గొప్ప తక్కువ కాదని ఆయన బోధనల ద్వారా సమాజానికి చాటి చెప్పారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని అన్నారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కులం పేరుతో సమాజంలో జరిగే వివక్షను ఆయన నిరంతరం ప్రశ్నించారని పేర్కొన్నారు. మనిషి విలువ పుట్టుకతో వచ్చే కులంపై ఆధారపడి ఉండదని, మంచి ప్రవర్తన భక్తిపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారని చెప్పుకొచ్చారు. సంత్ రవిదాస్ ఆశయాలను ప్రధాని మోదీ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. సర్వజన హితాయ సర్వజన సుఖాయ అన్న ఒక నినాదం, అంటే అందరూ బాగుండాలి, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, పేద బడుగు గొప్ప అన్న ఒక తేడా లేకుండా ఒక సామాజిక సమరసతని 15వ శతాబ్దంలోనే సంత్ రవిదాస్ గారు బోధించిన తీరు. వారు ఆనాడు మనం అందరం కనుక అబ్జర్వ్ చేస్తే కుల వివక్ష అంటరానితనం ఎక్కువగా ఉండేది. కానీ అప్పట్లోనే వారు ఇటువంటి ఒక కుల వివక్ష రహిత ఒక సమాజం ఏర్పడాలి అని కలలు అన్నారు. వారు ఎన్నో శ్లోకాలు రాశారు. వారు ఒక సమాజంలో 15వ శతాబ్దంలో ఎంతో వివక్షకి గురవుతున్న సమయంలో అటువంటి ఒక సమాజం, ఒక చర్మకారుని సమాజంలో పుట్టి, అంటే చెప్పులు కుట్టే ఒక వృత్తిలో పుట్టి ఎంతో సమాజంలో వివక్షని ఎదుర్కొంటున్నా కూడా ఆ సమాజం అంతా కూడా కలిసికట్టుగా ఎక్కడా కూడా భేదాలు లేకుండా వివక్ష లేకుండా ఉండే సమాజం ఉండాలి అని కోరుకున్నారు. అప్పట్లో చాలా మంది ఒక మత మార్పిడి అనే ఒక ఆయుధాన్ని ప్రయోగించారు. ఏదైతే బడుగు బలహీన వర్గాల పైన ఏంటంటే అదొక వంక. ఏంటంటే మీకు ఇటువంటి ఒక హిందూ ధర్మంలోనూ హిందూ సమాజంలో మీకు ఒక మర్యాద లేదు, కాబట్టి మీరు ఈ మతం మారిపోతే మీకు అన్నీ వచ్చేస్తాయి, ఇక్కడ ఒక కులం ఉండదు, ఇక్కడ ఒక అణగారిన గొప్ప పేద అన్న భేదం ఉండదు అనే ఒక దీనికి లోను చేసి దాన్ని మత మార్పిడికి వారిని బలవంత పెట్టడం. కానీ ఆ సమయంలోనే, ఆ శతాబ్దంలోనే సంత్ రవిదాస్ గారు ఎటువంటి ఒత్తిడులకి లోనవ్వకుండా హిమాచలం వంటి ఒక అచంచలమైన ఒక దృఢ విశ్వాసంతో వారు నిలబడిన తీరు, ఏదైతే ఒక సమాజంలో ఒక అవకతవకలు ఉన్నాయో దానికి మతం ముడిపెట్టకూడదు, దానికి ఏ ధర్మమో దీనికి ఒక దాని వల్ల కాదు ఈ వివక్ష అని చెప్తూ ఒక ధర్మం, అంటే హిందూ ధర్మంలో ఒక జ్ఞానం, ఒక విజ్ఞానం, ఒక సేవ, వీటి ద్వారా ఒక మంచి సమాజం ఏర్పడాలి అని వారి కవితల్లో ఒక సమాజం గురించి వారు కలలు కొంటూ వారు రాశారు. అదేంటి అంటే బేగంపుర అని. ఆ బేగంపుర అనే ఒక సమాజం రావాలి అని 15వ శతాబ్దంలోనే వారు కలలు అన్నారు. అంటే ఒక ఆలోచన, వారి యొక్క ఆలోచన తీరు ఆ విధంగా ఉంది. అంటే డ్యూటీ ఈజ్ గాడ్, మనం చేసే వృత్తే భగవంతుడు అని చెప్పి అది నమ్మి, తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, తను పుట్టిన మతానికి కట్టుబడి ఎక్కడా కూడా మత మార్పిడులకి లోనవ్వకండి అని ఆ వర్గాలన్నిటికీ కూడా చెప్తూ వారు ఇప్పుడు కూడా ఒక మాట రాస్తారు. అదేంటంటే మన్ చెంగాతో కటౌతీ మే గంగా అని వారు రాశారు. అంటే మనసు శుద్ధిగా ఉంటే చిన్న పాత్రలో ఉన్న సాధారణ మామూలు జలం కూడా గంగ నీరుతో సమానము అని చెప్పి వారు రాసిన తీరు. వారు రాసిన శ్లోకాలు గురు గ్రంథ్ సాహెబ్ అని సిక్కుల మత గ్రంథం, అందులో కూడా చేర్చబడ్డాయి. అంటే ఎంత ఉన్నతమైన స్వభావంతో వారు ఉన్నారు. అంటే వివక్షకి లోనవుతున్న ఆ సమయంలో
సమయంలోనే వారు అంత బ్రాడ్గా థింక్ చేశారు, అంత ఉన్నతమైన భావాలు కలిగినటువంటి ఆ రవిదాస్ గారి యొక్క చెప్పిన సూచనలు అవి ఆ రోజుల్లోనే చాలా ఒక రాజు కుటుంబంలో పుట్టిన మీరాబాయి గారు కూడా వారి శిష్యులు. అంటే అటు గొప్ప పేద తేడా లేకుండా రాజ కుటుంబంలో పుట్టిన మీరాబాయి గారు కూడా సంత్ రవిదాస్ గారి శిష్యులు. అండ్ అదే కాదు, మన రాజ్యాంగ రూపకర్త శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు పూర్తిగా రవిదాస్ గారి రచనలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి సమాజం అయితే వారు కోరుకున్నారో అటువంటి ఒక సమాజం రావాలి అని ప్రత్యక్షంగా వారు రాజ్యాంగంలో వారు రాసినప్పుడు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని రాశారు. అంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి ఈరోజు వారి బాటలో నడుస్తూ ప్రధాని మోదీ గారు మనం కనుక చూస్తే సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరూ అంటే అంత్యోదయ, సమాజంలో అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తి వరకు ఫలాలు అందాలి అన్న ఒక ఉద్దేశంతో వారు ఈ రోజు వరకు ప్రవేశపెట్టిన అంటే 80 కోట్ల మంది ఉచిత రేషన్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని యంగ్ హీరో ఘట్టమనేని జయకృష్ణ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్వతీపురం మన్యం జిల్లా గుచ్చిమిలో కుంకి ఏనుగుల శిబిరం ప్రారంభం. మానవ గజరాజుల ఘర్షణ నివారణకు ఇది కొత్త అధ్యాయమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిఎస్సీ అక్రమాలపై నెల 31 నుండి కార్యాచరణ, ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరిక. ప్రజలను గందరగోళానికి గురి చేయడానికి చంద్రబాబు అమరావతి నిర్వచనాలు మారుస్తున్నారు. విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ మార్గాని భరత్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యంగ్ హీరో ఘట్టమనేని జయకృష్ణ, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.